ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ ప్రోడక్ట్ ఆ కంపెనీ అసెట్ ఆ కంపెనీ నుంచి రావడం నాకు హెల్ప్ అయింది. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో ఎవరి తలలో బుల్లెట్ దిగుతుందో నాకే తెలియదు. ఉన్నవాడిని దోచుకోవడం సంథింగ్ స్పెషల్. స్టార్ మహిళ డైలీ మధ్యాహ్నం ఈటీవీలో కనిపించడం ఒక ఎత్తు, మళ్ళీ ఆ బ్యాండ్ ఒకటి ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ సుమ కనిపిస్తే తిరుగులేదన్నది స్టార్ మహిళని ఈటీవీకి బ్యాండ్ ఫిక్స్ చేస్తాం. నేను నేను ఇప్పుడు యాంకర్ని, నేను ఇంటర్వ్యూ చేయాలి. ఆ మాత్రం నేను పొగడకపోతే ఎలా చెప్పు? నువ్వు ఎంతమందిని ఇంటర్వ్యూ చేసావు, నువ్వు ఎంతమందిని పొగడలేదు? నేను ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేశాను తెలుసా. ఈ కార్యక్రమంలో ఉండే వన్ పార్ట్ ఏంటో చెప్పనా, అది కూడా డైనింగ్ చేస్తూ ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం. నేను ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ మర్చిపోయి పూర్తిగా ఫుడ్ లో పడిపోయాను. నేను వాడు ఏది తెస్తే అది తింటూ కూర్చోవడం, మధ్య మీరు సినిమాలో అలా చేశారు కదా అని అడగటం. అది తర్వాత చూసుకున్న ఎపిసోడ్ వచ్చి ఇంత అసహ్యంగా తింటున్నాను నేను అని మానేసి ఆ ఫోర్క్ స్పూను తీసుకున్నా. మన స్పీకర్ సురేష్ రెడ్డి గారి ఎపిసోడ్ లో చికెన్ నేను ఇలా కోసా, ఆ ముక్కెళ్ళి ఆయన ప్లేట్ దగ్గర పడింది. ఆ తర్వాత అవి కూడా కింద పెట్టి వాటిని ఇలా చూస్తూ ఎపిసోడ్ చేయటం. ఈ ఎపిసోడ్ ఎప్పుడైపోతుందా, మనం ఎప్పుడు తిందామా అని చూడడం, అలా చేయడం మొదలెట్టా నేను. సో ఓకే, నువ్వే యాంకర్వి. నాకు ఎంత హాయిగా ఉంది తెలుసా ఇవాళ. నేను క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు, నేను టెన్షన్ ఫీల్ అవ్వక్కర్లేదు. నువ్వే నీ ఇష్టం వచ్చింది అడుగుతుంటే నా ఇష్టం వచ్చింది నేను చెప్పొచ్చు. అడగనిస్తున్నావు నన్ను, అసలు నువ్వే మాట్లాడుతున్నావు దాని నుంచి. అడుగు. స్టార్ మైల్ అనేది ఒక బ్రాండ్ మధ్యాహ్నం బ్రాండ్ లో ఈవిడ కనిపిస్తుంది, ఇది ఒక ఇమేజ్ అని క్రియేట్ చేసావు. అట్ ద సేమ్ టైం ఇదే ఛానల్లో ఒక మెగా షో చేస్తూ దాన్ని కూడా అంతే సక్సెస్ఫుల్ గా తీసుకురావడం అనేది ఎనర్జీ లెవెల్స్ ఒకటే కాదు, యూ నీడ్ టు బి డిఫరెంట్. ఇక్కడేమో మధ్యాహ్నం బ్యాండ్ లో మహిళలు, అక్కడేమో యూత్ కానీ ఫ్యామిలీస్ ని కానీ ఎంటర్టైన్ చేయడం. ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా అనిపించింది? అంటే చాలా కాలం నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అయినా ఆన్లైన్ షోస్ కి కొంత దూరంగానే ఉన్నాను. బిగినింగ్ లో చేసిన దేర్ వాజ్ అ బిగ్ గ్యాప్, పిల్లలు పుట్టడం వల్ల ఏదో మొత్తానికి పెద్ద గ్యాపే వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆన్లైన్ చేయడం మొదలెట్టానో స్టార్ మహిళ నా ఫస్ట్ ఆన్లైన్ షో, కాస్త నా సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ అయిన ఫస్ట్ ఆన్లైన్ షో స్టార్ మహిళ. అండ్ స్టార్ మహిళ చేస్తూ నేను ఓన్లీ మధ్యాహ్నం బ్యాండ్ కి మాత్రమే పరిమితం అయ్యాను కొంతకాలం 2-3 years. ఎందుకంటే ఇది డైలీ షో అవటం వల్ల నేను ఇంకొక షోని అకామిడేట్ చేయలేను, పాప చిన్నది, ఆ టైం నాకు సరిపడదు అని కొన్ని వచ్చినా నేను అలా నెట్టుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మెల్లిగా నేను జీన్స్ లాంటి ఒక షో చేయటం మొదలెట్టాను, అది కూడా ఈటీవీకే. అది చేయటం మొదలెట్టినప్పుడు ఫస్ట్ అక్కడ దీప్తి అండ్ అంటే శ్యామ్ గారి అమ్మాయి వాళ్ళిద్దరు చెప్పింది ఏంటంటే అదే లుక్ రాకూడదు, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పారు. అప్పుడు లుక్ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని నా బుర్రలోకి అప్పుడు వెళ్ళింది. ఇంకప్పుడు స్టార్ మహిళకు కూడా ఇంకా ఎక్కువ వర్క్ చేయడం మొదలు పెట్టాం. స్టార్ మహిళ అనేటువంటి ఎప్పుడైతే ఇంకా లైమ్ లైట్ లో ఉంటూ అది ఇన్ని ఎపిసోడ్స్ అయినా ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది అంటే అది నేను ఒక్కదాన్నే కాదు, ద హోల్ టీమ్ హూ వాజ్ వర్కింగ్ ఫర్ ఇట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ దగ్గర నుంచి. అంటే ఇలాంటి ఒక షో నాకు తెలిసి ఇంకా ఏ ఛానల్లోనూ ఇంత లాంగివిటీతో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. పైగా డైలీ 1 hour ఇస్తూ వారానికి 6 రోజులు ఉంటూ రైట్. అంటే దానికి పూర్తిగా మేనేజ్మెంట్ సపోర్ట్ లేకపోతే ఈ షో ఇంకా ఎప్పుడో దీన్ని వెనక్కి లాగేసేవాళ్ళు. ఓన్లీ బికాస్ ఈటీవీలో ఉంది కాబట్టి ఈ షో ఇంకా కంటిన్యూ అవుతుంది. I'm a very good girl, said my old teacher, my dear brother. I'm a very pani puri kaval, my dear brother. I'm a good girl, I'm a good girl, I'm a good girl. ఓవరాల్ గా ఒక ఫన్ నేచర్ ని నువ్వు యూజ్ చేసుకోగలిగావు నీ కెరియర్ రైట్. అట్ ద సేమ్ టైం సినిమాల ఆఫర్స్ వస్తుంటే ఎందుకు కాదనుకున్నావు? వై నాట్ ఫిల్మ్స్? నువ్వు చేస్తున్నావు కదా. అయితే నేను చేసేవన్నీ వేరే, నా అన్ని కోకాపేటమును నాది మస్కాలో వదిన. నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటే ఝాన్సీ. నువ్వు నా జోనంలోకి వచ్చి నా వేషాలు వేస్తారంటే కార్డు ఎరగొడతా చెప్తున్నా. నా వేషాలు నావే, నీ వేషాలు నీవే. యాక్చువల్లీ సినిమాలు డి సినిమా తర్వాత నేను దట్ వాజ్ యువర్ లాస్ట్ ఫిల్మ్ కదా. వర్షం తర్వాత డీనే డి. వర్షానికి డీకి మధ్యలో ఇంకేం చేయలేదు? చేయలే. మనసు పుట్టిన తర్వాత ఏమనుకున్నానంటే తిండి పెడుతూ ప్రోగ్రామ్ చేస్తే ఇలా ఉంటుందమ్మా, మీరు మమ్మల్ని డీసెంట్ గా ఉండమంటే ఎలా, అందులోనూ ఆకలేస్తుంది. యాక్చువల్లీ మనసు పుట్టిన తర్వాత వర్షమే చాలా గ్యాప్ తో చేసావమ్మా. అవును, రోషన్ పుట్టాడు. రోషన్ తర్వాత
సీరియల్స్ చేస్తూ వాడిని చూసుకోవడం చాలా ఇబ్బంది అయ్యేది. ప్రతిసారి అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళినప్పుడంతా వాడిని వేసుకొని వెళ్ళిపోయేదాన్ని, కానీ చాలా ఇబ్బంది పడేదాన్ని లొకేషన్లో వాడిని చూసుకుంటూ చేసుకుంటూ. సో దేవుడే ఒక ట్రాక్ చూపించాడు ఇలా నాకు టువర్డ్స్ యాంకరింగ్. అండ్ యాంకరింగ్ లో ఎప్పుడైతే సెటిల్ అయ్యి ఇంకా మనసు పుట్టిన తర్వాత నాకు మెల్లిగా స్టార్ మహిళ లాంటి ఒక షో వచ్చేసిందో, అండ్ నాకు ఇది జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ రెండూ ఇస్తుందో, అప్పుడు నేను కొంచెం కాన్ఫిడెంట్ గా నేను ఇంకా సినిమాలు సీరియల్స్ మానేస్తున్నాను అనే డిసిషన్ తీసుకున్నాను. సో అది నేనేదో నాకు ఇలాంటి స్టేజ్ కనుక నాకు ఉండుంటే నేను డెఫినెట్లీ వర్క్ చేస్తూనే ఉండేదాన్ని. ఎవరు ఈ పోరి? పొద్దున్నే తినిందా పూరి? ఈ అమ్మాయిలు చాలా ఎక్కువ అల్లరి చేసేస్తున్నారు. నీ సెల్ఫ్ డబ్బా నువ్వే చెప్పుకోవా? నీకు మంచి దేతడి పోచమ్మ గుడి. అమ్మా, యాజ్ అన్ యాంకర్ నీ పేరు నీకుంది, నీ ఇమేజ్ నీకు వచ్చేసింది. ఇప్పుడు నేనున్నాను, నేను నీకు ఫ్రెండ్ ని, బట్ అట్ ద సేమ్ టైం ఒక కో యాంకర్ ని. ఇంకా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఎవరి జోనర్ వాళ్ళకు ఉంది, ఎవరో ఎవరి దానిలో ఇంటర్ఫియర్ కావాలన్నది నా నమ్మకం. డు యు ఆల్సో బిలీవ్ ది సేమ్? డెఫినెట్లీ ఐ బిలీవ్. నువ్వు, నేను అండ్ ఉదయ్ భాను ముగ్గురం కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టైంలో ఎంటర్ అయిన వాళ్ళమే, కొంచెం ముందు వెనక. అయితే ఎవరికి వాళ్ళు వాళ్ళకంటూ ఒక స్టైల్ ని, వాళ్ళకంటూ ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. అదేదో మన గొప్పతనం మాత్రమే కాదు, మనం వచ్చినటువంటి పీరియడ్ అలాంటిది, మనకు వచ్చిన షోస్, మనం ఎంచుకున్న షోస్ కూడా అలాంటివి. అండ్ మనం ఇంకా ఎప్పుడైతే శాటిలైట్ బూమ్ స్టార్ట్ అవ్వలేదో ఆ ముందే వచ్చేసి మనల్ని కొంచెం పాతేసుకున్నాం ఇక్కడ వేర్లు. దాంతో పాపం ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళందరూ మనల్ని ఓ సుమా, ఝాన్సీ, భాను అంటే అదో ఒక ఐకాన్స్ లాగా చూడడం మొదలెట్టారు. ఎందుకంటే మనకు అదనంగా అడ్వాంటేజ్ ఉండింది పాపం, మనకి నేర్పించే రైటర్లు, డైరెక్టర్లు, కెమెరామెన్లు ఇంతమంది చెప్పి మనల్ని కొంచెం పాలిష్ చేసి పంపించారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి పాపం అవకాశం ఉండట్లేదు, డైరెక్ట్ గా తీసుకొచ్చి వదిలేస్తున్నారు. ఓవరాల్ గా మన 4-5 మధ్యలో కూడా ఐ డోంట్ సీ ఎనీ కాంపిటీషన్. ఇట్స్ జస్ట్ వాట్ యు